వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఉన్న శంకుచక్రాల మధ్య గుర్తు ఏంటో మీకు తెలుసా? పూర్వకాలంలో భృగు మహర్షి దేవతలకు ఎవరు శ్రేష్ఠులు అని తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం సందర్శించారు. బ్రహ్మదేవుడు శివుడు తగిన గౌరవం చూపించకపోవడంతో చివరకు వైకుంఠానికి వెళ్లారు. అక్కడ శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన వక్షస్థలం పైన భృగు మహర్షి తన పాదంతో తన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా శ్రీ మహావిష్ణువు తనపై కోపడకుండా భృగు మహర్షి పాదాన్ని పట్టుకొని, మీ పాదానికి ఏమైనా బాధ కలిగిందా అని ప్రశ్నించాడు. ఈ ఘటన చూసిన లక్ష్మీదేవి తీవ్రంగా బాధపడి స్వామి తనను పట్టించుకోలేదు అని భావించి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి వెంకటాచలంలో నివసించసాగాడు. ఆ సమయంలో ఆయన శ్రీనివాసుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి పద్మావతి దేవిగా అవతరించి ఆకాశరాజు కుమార్తెగా జన్మించింది. ఆ తర్వాత వారిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అయితే భృగు మహర్షి పాదముద్ర భక్షస్థలంపై ఉండిపోయిందని, అందుకే స్వామివారి విగ్రహంపై శంకు చక్రాల మధ్య ఒక గుర్తు కనిపిస్తూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఈ విషయం ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఆ వెంకటేశ్వరుడు అంటే ఇష్టం ఉంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేసేయండి.